Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Jeremiah, chapter 33, verse 6. నేటి దినం మన ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం నుండి తీసుకొనబడింది. I will reveal unto them the abundance of peace and truth. వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. In times of testing and troubles, as God's people, we should always need to remember that the Lord is our maker, our father and our redeemer. దేవుని పిల్లలంగా కష్ట పరిస్థితుల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు దేవుడు మనకి నిర్మాణకుడు, ఆయన మన విమోచకుడు, ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడన్న సంగతి మనం జ్ఞాపకం He చేసుకోవాలి. will make things right in the end. మరి అంతంలో ఆయన అన్ని కూడా చక్కదిద్దుతాడు. Until then we go on and on. అంతవరకు మనం ముందుకు సాగిపోతూ ఉంటాం. Today's verse for our meditation is a message of hope and God's faithfulness. ఈ రోజు మన ధ్యానం కొరకు ఈ వచనంలో నిరీక్షణయు దేవుని యొక్క నమ్మకత్వాన్ని గురించిన సందేశం ఉంది. He wants to bring health and cure. ఆరోగ్యమును స్వస్థతను మరలా ఆయన ఇవ్వాలని కోరుతున్నాడు. And he wants to reveal unto them the abundance of peace and truth. వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచాలని So కోరుతున్నాడు. when we see the basics of these words, మరి ఈ మాటలో ఉన్నటువంటి ఆ మూలాన్ని మనం చూస్తే we clearly understand in comparison మనం దీన్ని సరిపోలికలో మనం స్పష్టంగా అర్థమయ్యేటువంటి సంగతి, the disease is sin ఇక్కడ ఉన్నటువంటి రోగమేమో పాపము, and the patient is man రోగి ఏమో మానవుడై and ఉన్నాడు, the physician is Lord Jesus Christ. వైద్యుడు యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు. Today, though we are living in the ultra modern 21st century, ఇది మనము 21వ శతాబ్దంలోని అత్యాధునికమైనటువంటి యుగంలో జీవిస్తున్నా a great need of this revelation is needed. ఈ ప్రత్యక్షత ఎంతగానో మనకు అవసరం ఉంది. In the midst of technical and scientific advancement and cultural progression, సాంకేతిక పరమైనటువంటి శాస్త్రీయపరమైనటువంటి ముందంజ వేసినటువంటి ఈ పరిస్థితుల్లో, అలాగే సాంప్రదాయాల మాటకు వస్తే అవి ఎంతో అభివృద్ధి చెందుతున్న దినాల్లో మనం చూస్తే there exists abundance of discord, mutual hostility, instability and also deceit. ఇక్కడ ఎంతో ఎక్కువైనటువంటి విధానంలో మనం మోసం చూస్తున్నాము, సమాధానం లేదు, సత్సంబంధాలు లేవు, విరోధ స్వభావాన్ని చూస్తున్నాం. Man is not able to believe his neighbor. మానవుడు పక్కవాడిని పొరుగువాడినే నమ్మలేని స్థితిలో ఉన్నాడు. Countries are busily engaged in wars. దేశాలన్నీ కూడా యుద్ధాలు చేసే పనిలో ఉండిపోయినాయి. Peacelessness is prevailing everywhere. ఎక్కడ చూసినా కానీ నెమ్మది లేదు, సమాధానం లేదు. So what a contrasting situation compared to this promise. ఈ వాగ్దానంతో పోల్చుకుంటే ఎంత వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు అవి. Instead of welcoming peace, there is too often threatening is seen. సమాధానం కోరుకున్న దానికి బదులుగా అనేక పర్యాయాలు అన్ని ముప్పు బెదిరింపులని చూస్తున్నాం. Many times people sit and have peace talks. అనేక పర్యాయాలు ప్రజలు శాంతి చర్చలు అని అనుకుంటారు, చెప్తూ But చేస్తుంటారు. behind their minds, hypocrisy is seen. కానీ మనసులో మనం చూస్తే వేషధారణ కనబడుతుంది. So these hypocritical people, peace talks they arrange, but they will lodge war in their hearts and motives. వేషధారణతో కూడిన శాంతి చర్చలేవి, కానీ తీరా లోపల అంతా కూడా యుద్ధాలు గొడవలు చేయాలనే ఉంటుంది. People want to create a feeling of sitting on a sure foundation. ప్రజలేమో మనుషులు అంతే కూడా ఏమి కాదులే, నిశ్చలంగా ఉన్నా అనేటువంటి ఆ భావన కల్పించాలని కోరుతున్నారు. But actually continual quaking disturb the what is underneath. కానీ వాస్తవంగా అయితే కింద ఉన్న పరిస్థితులను బట్టి ఎప్పుడు కూడా ఆ కంపించేటువంటి స్థితినే చూస్తున్నాం. So in addition to this outside attack, ఈ వెలుపటి నుండి వచ్చే దాడికి అదనంగా మనం చూస్తే man is plagued with the spirit of hostility, rivalry and utter peacelessness within. ఆత్మ సంబంధమైనటువంటి విరోధ భావము, శత్రుత్వము, ఆంతర్యంలో నెమ్మది లేని తనాన్ని మనుషుల్లో చూస్తున్నాం. Therefore, if feeling is to be attained, కాబట్టి ఈ ఒక అనుభూతి కలగాలంటే and then if healing is to come, ఒకవేళ స్వస్థత కావాలనుకుంటే we need positive cordiality. ఇక్కడ మన సానుకూలమైనటువంటి ఒక సత్సంబంధం లాంటిది మనకు We ఉండాలి. must have peace and truth within. మనలో సత్య సమాధానాలు ఉండాలి. Simple amicable feelings towards others and within ourselves are not sufficient. ఏదో పర్వాలేదే, బాగుందిలే అని ఇతరుల మనడల ఇలాంటి అనుభూతులు కలిగి ఉంటే అది సరిపోదు. Peace and truth are needed in abundance. చూడండి, సత్య సమాధానాలు సమృద్ధిగా కావాల్సిన అవసరం ఉంది. The mankind needs, as Apostle Paul wrote, peace that passeth all understanding. మానవాళికి అవసరమైంది. అపోస్తలుడైన పౌలు రాస్తున్నట్లుగా సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానం మనకు అవసరమైంది. Before that, as Jeremiah said, we need healing and cure. అంతకు పూర్వం ఇర్మియా చెప్పినట్లుగా మనకి స్వస్థతను, ఆరోగ్యమును అవసరం ఉంది. Here, as in many other scriptures,
the moral, the political, the social and the spiritual recovery of Israel is spoken comparing to the physical healing. చూడండి ఇక్కడ మరి భౌతిక సంబంధమైనటువంటి స్వస్థతతో పోల్స్తే ఇశ్రాయేలీలకి ఎంతో నైతికమైనటువంటి In many places in the scripture. లేఖనాల్లో అనేక ప్రాంతాల్లో రాయబడినట్టుగా Yeah, see, comparing the physical bodily healing and the people, the prophets talked about moral, political and social and spiritual recovery. భౌతిక సంబంధమైనటువంటి స్వస్థతని వాళ్ళు ఎట్లా పోల్చారంటే మరి రాజకీయమైనటువంటి ఆత్మీయమైనటువంటి స్వస్థత సమాధానంగా వాళ్ళు మళ్ళీ సమాజంలో కూడా ఇలాంటి పరిస్థితుల మార్పును వాళ్ళు చూపించారు. So this verse 33:6 is a promise that the divine treatment of sin shall be effectual. 33:6 దైవికమైనటువంటి స్వస్థతను గురించి మాట్లాడుతూ So divine treatment is essential for the healing of sin. ఈ పాపం యొక్క స్వస్థత కొరకు దైవికమైనటువంటి స్వస్థత అవసరమైంది. Divine treatment. దైవికమైన చికిత్స అవసరమైంది. Our Lord is Jehovah Rophi. మన దేవుడు యెహోవా రోఫే He heals all that have need of healing. ఆయన ఆరోగ్యానికి సంబంధమైన స్వస్థతకి కావాల్సిన అన్ని కూడా ఆయన అనుగ్రహించారు. We all know all the sickness is due to sin. రోగాలన్నీ కూడా పాపమును బట్టి వచ్చిన సంగతి మనకు తెలుసు. And sin is an awful fact. పాపం అనేది నిజంగా అదొక భయంకరమైనటువంటి సత్యమే. Yeah, everyone acknowledges it. ప్రతి ఒక్కరు దాన్ని ఒప్పుకొని తీరాల్సిందే. But to enjoy healing and cure, స్వస్థత మరి చికిత్స దీన్ని మనం అనుభవించాలంటే the question of sin is to be addressed. పాప యొక్క సమస్యకి పరిష్కారం కావాలి. There is a final answer to this sin in the Holy Bible. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో దీనికి అంతిమమైనటువంటి ఒక జవాబు ఉంది. Only Jesus Christ is the answer to this question. ఈ ప్రశ్నకి యేసుక్రీస్తు ప్రభువే జవాబు. He does not make light of sin or extenuate it. ఆయన పాపమును తేలికగా తీసుకునేవాడు కాదు, దాన్ని పర్వాలేదు అనుకునేవాడు కాదు. His high and holy teaching, his blameless life, the doom he pronounced on sin, above all the death he died, were an emphatic protest against sin. మరి ఆయన యొక్క మరి పాపం పైన ఆయన విజయము, his holy and high teaching, ఆయన పరిశుద్ధమైన ఉన్నతమైనటువంటి బోధనలు, and also his blameless life, ఆయన నిందారహితమైనటువంటి జీవితము, and the doom he pronounced to sin, మరి పాపమునకు వచ్చేటువంటి ఆ నాశనాన్ని ఆయన ప్రకటించడం, above all the death he died. అన్నిటికీ మించి ఆయన యొక్క మరణించినటువంటి ఆ మరణము, all these things speaks of his protest against sin. ఇవన్నీ కూడా పాపాన్ని ఆయన ఎదిరిస్తున్నట్టుగానే మనకు By చూపిస్తున్నాయి. dying on the cross of Calvary and shedding his precious blood, కల్వరి శిలువ మీద మరణించి తన యొక్క ప్రశస్తమైన రక్తం కార్చట ద్వారా he distinctly promises deliverance from it. వాటి నుండి విడుదలను ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. The blood of Jesus Christ cleanseth us from all sin. యేసు రక్తము ప్రతి పాపం నుండి కడిగి పవిత్రులుగా చేస్తుంది. Being ready to blot out the past record of sin by granting us the Holy Spirit to be our present help and guide. పూర్వపు పాపము ఆ మరకలు పాపం అంతా కూడా తుడిపి పెట్టేసి ఇప్పుడు మన పరిశుద్ధాత్మని ఆయన నడిపించడానికి ఇస్తానని వాగ్దానం చేసి By promising the bright prospect of eternal life, నిత్య జీవము గురించినటువంటి ఆ యొక్క వాగ్దానమును చేస్తూ he wants to grant complete healing to those who come to him. ఆయన చెంతకు వచ్చే వారికి సంపూర్ణమైన స్వస్థతని ఇస్తానని వాగ్దానం చేసి Till today many are coming to him ఈ రోజు వరకు కూడా చాలా మంది వస్తున్నారు ఆయన and they are దగ్గరికి. getting healed completely. సంపూర్ణంగా స్వస్థత పొందుతున్నారు. He not only heals us but grants us peace and truth. ఆయన మనల్ని స్వస్థపరచడం మాత్రమే కాకుండా ఆయన మనకి సత్యాన్ని కూడా అనుగ్రహిస్తాడు. And the name given to Jesus Christ before his birth in Bethlehem, యేసు ప్రభువారు బెత్లెహేములో పుట్టక మునుపు ఆయనకు పెట్టబడినటువంటి పేర్లలో one of the names Isaiah has given in Isaiah 9:6, ఒక పేరు యెషయా 9వ అధ్యాయం 6వ వచనంలో చెప్పినాడు. he is the Prince of Peace. ఆయన సమాధానాధిపతి. Undoubtedly during the millennial reign, he will be the Prince of Peace. నిస్సందేహంగా 1000 ఏళ్ల పాలన కాలంలో ఆయన సమాధానాధిపతిగానే ఉంటాడు. But even today he wants to grant peace to whosoever comes to him. అయితే ఈ రోజు కూడా ఆయన చెంతకు వచ్చే వారికి సమాధానం అనుగ్రహించాలని కోరుతున్నాడు. Peace is revealed in Jesus Christ. సమాధానం యేసుక్రీస్తులో ప్రత్యక్షపరచబడింది. And his abiding peace dispels the common causes of discord and instability. ఆయన నిలిచినటువంటి ఆ సమాధానము మానవుల్లో సహజంగా ఉండేటువంటి ఆ యొక్క మరి వైరము సమాధానం లేని పరిస్థితిని తొలగించి వేస్తుంది. Lord Jesus Christ had an unusual number of enemies. యేసుక్రీస్తు ప్రభువారికి అయితే ఎంతో మంది లెక్కింపశక్యం కాని శత్రువులు ఉండినారు. But wherever he went, they were following him to attack him. అయితే ఎక్కడికి పోయినా కానీ ఆయనని వెంబడిస్తూ ఆయన పైన దాడి చేయాలనుకున్నారు. This was because of his persistent in declaring righteousness. ఇది ఆయన పట్టు వదలగా నీతిని గురించి ప్రకటిస్తున్న కారణాన్ని బట్టి. Yet అయినా all the time he had the peace within.
ఎల్లవేళలా కూడా అన్ని సమయాల్లో ఆయనలో సమాధానం ఉండినది. Though so many enemies are there. ఎంతో మంది శత్రువులు ఆయనకు ఉండినప్పటికీ So what does it show? అది మనకి ఏం చూపిస్తుంది? Outside forces could not affect his inner peace. బయటకున్న శక్తులు ఏవి కూడా ఆంతర్యంలో ఉన్న సమాధానాన్ని కలతపరచలేకపోయినాయి. He was always steadfast. ఆయన ఎల్లప్పుడూ కూడా నిలకడగా స్థిరంగానే He ఉన్నారు. never went out of the will of God. దేవుని చిత్తాన్ని నుండి ఎప్పుడూ వైదొలగలేదు. All the exhortations of Jesus with respect to faith are meant to reveal to us the abundance of peace and truth. విశ్వాసానికి సంబంధించిన యేసుక్రీస్తు వారు చేసిన హెచ్చరికలన్నిటిలో కూడా సత్య సమాధానాలు సమృద్ధిగా ఇస్తానండి. Man always trusts the untrustworthy మానవుడు ఎల్లప్పుడు కూడా అపనమ్మకత్వాన్ని నమ్ముతుంటాడు. and he suffers peacelessness. ఇక నెమ్మది సమాధానం లేని పరిస్థితి అనుభవిస్తాడు. Deceit is rampant everywhere. ఎక్కడ చూసినా గానీ మోసం అనేది బాగా ఎక్కువగా చూస్తున్నాం. But the true peace and truth are in Lord Jesus అయితే Christ. సత్య సమాధానాలు అనేవి యేసుక్రీస్తు ప్రభువులోనే ఉంటున్నాయి. People are peace breakers, whereas Jesus Christ is the peacemaker. ప్రజలేమో శాంతిని సమాధానం చెడగొట్టేవారు, అయితే యేసు ప్రభు వారు శాంతిని సమాధానం He సమకూర్చేవారు. is not only the peacemaker, but he is the peace giver. ఆయన సమాధానము చేయువాడు మాత్రమే కాదు, సమాధానం ఇచ్చేవాడు కూడా ఆయన. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, are you peaceless today? ఈ రోజు నువ్వు నెమ్మది లేకుండా సమాధానం లేకుండా ఉన్నావా? There is only one way. ఒకే మార్గం. Jesus said in John 14:6, యేసు ప్రభు వారు యోహాను సువార్త 14:6 చెప్పినారు, I am the truth నేనే సత్యమును, and I am therefore come to him. కాబట్టి ఆయన చెంతకు రండి. He said in John 6:37, యోహాను సువార్త 6:37 చెప్పినాడు, him that cometh to me I will no wise cast out. నా యొద్దకు వచ్చువా నేను ఎంత మాత్రమును బయటికి So త్రోసివేయను. Lord Jesus Christ is welcoming you. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు నిన్ను ఆహ్వానిస్తున్నారు. Come to him. ఆయన చెంతకు రండి. Confess your sins. నీ పాపములను ఒప్పుకో. Cleansed by of your sin by the precious blood. ఆ యొక్క ప్రశస్తమైన రక్తం ద్వారా నీ పాపములన్నీ కూడా కడగబడాలి. And enjoy the comforting bandage of forgiveness. మరి క్షమాపణ అనేటువంటి ఆదరణకరమైనటువంటి ఈ మాటలను అనుభవించవచ్చు. Enjoy peace and truth. కాబట్టి సమాధానం సత్యమును అనుభవించు. These are all free. ఇవన్నీ కూడా ఉచితమే. So why can't you utilize this golden opportunity and be blessed? ఈ సువర్ణ అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు? ఎందుకు ధన్యుడు కాకూడదు? Yes, may God bless you to do like that. ఆ విధంగా చేయలాగిన దేవుడు నిన్ను దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు how తండ్రి, gracious మా God, కృపగల దేవా, the exact picture in the world is what we have discussed. ప్రభా లోకంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆ దృశ్యాన్ని ఇప్పుడు ఇంతసేపు మేము చెప్పుకున్నాం. Outside, people will be talking about the peace talks between the countries. Other side, the bombing will be going on. వెలుపల బయటికి అయితే దేశాల వారు శాంతి చర్చలని మాట్లాడుకుంటున్నారే కానీ ఇంకొక వైపు నుండి ప్రభా మరి బాంబులు వేసుకుంటూనే ఉన్నారు. Oh Lord, hypocrisy is everywhere. దేవా ఎక్కడ చూసినా వేషధారణ చూస్తున్నాం. That's why we are having peacelessness. అందుకనే ప్రభా మాకు నెమ్మది లేదు, సమాధానం లేదు. So many enemies are working against us. ఎంతో మంది శత్రువులు ప్రభా మాకు విరోధంగా పనిచేస్తున్నారు. And help us to experience this wonderful peace. ప్రభా మరి అద్భుతమైనటువంటి ఈ సమాధానం మేము అనుభవించడానికి సహాయం చేయండి. Oh Lord, enable us to have the peace that passeth understanding. ఓ ప్రభా సమస్త జ్ఞానమునకు మించినటువంటి ఈ సమాధానం అనుభవించడానికి సహాయం చేయండి. People like Shadrach, Meshach, Abednego, Daniel, in their difficult situations also, they enjoyed this peace. షద్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు ప్రభా కష్ట పరిస్థితుల్లో కూడా ఈ సమాధానాన్ని వాళ్ళు అనుభవించిన వారు. Lord, thou art the Prince of Peace. దేవా నీవే సమాధానాధిపతివైన. By being one with you, enable us to enjoy this peace. నీతో ఐక్యపరచబడిన వారమై ఈ సమాధానాన్ని మేము అనుభవించే వారంగా చేయండి. Bringing all of us under the sprinkling of thy precious blood, and also claiming thy guidance throughout this day. In Jesus' precious name we pray. మనందరినీ కూడా ప్రశస్తమైన మీ రక్త ప్రోక్షణ తెచ్చుకుంటూ మీ యొక్క నడిపింపుని మేము కోరుకుంటూ యేసు ప్రభువు అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.